ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు। అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు? అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 3:20 తర్వాత మీరొక పెద్ద శుభవార్తను వినబోతున్నారు। అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు। అంటే ఎటువంటి కుల వృత్తులు చేస్తున్నవారైనా సరే, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారైనా సరే, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి। వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి। వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు। ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి। భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు। వ్యాపార భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన కూడా మీరు చేస్తారు। అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతూ ఉంటారు। మీ యొక్క ఉద్యోగ జీవితం సాఫీగా, సంతోషంగా కూడా సాగిపోతుంది। అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యలకు పరిష్కారం ఇక మాకు లైఫ్ లో దొరకదు అనే ఒక నిశ్చయానికి వచ్చినట్లయితే కనుక అటువంటి సమస్యలకి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది। ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం। అలాగే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు। కానీ చిన్న విషయంలో కుటుంబ సభ్యులతో మీకు వాగ్వాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి। శని స్తోత్రం పారాయణ చేయండి। శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి। ఎంతో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని